additional practice sheets. అదే పడలేదు. రైట్, అడిషనల్ ఎక్సర్సైజ్ అండి. అడిషనల్ ఎక్సర్సైజ్ లో అడిషనల్ ఎక్సర్సైజ్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఎలిప్స్ రిలేటెడ్ గా ఉన్న సమ్స్ అనేవి మనం అంటే ఈ వీకెండ్ వరకు చేసుకున్న సమ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అవి మీరు ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయాలి. పేజ్ నెంబర్ 104. అంటే ఆల్రెడీ మోడల్స్ అన్ని డిస్కస్ చేస్తున్నానండి. డిస్కస్ చేస్తాం. రైట్, 2 vertex O of the parabola of y square is equal to 4ax. A perpendicular is drawn. To any tangent meeting its peak, and the parabola at Q. Then asking OP into OP. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, దిస్ ఇస్ ద పరాబోలా. ఒక టాంజెంట్ అట్ P అని ఇచ్చాడు. O అనేది వెర్టెక్స్, ఏదైనా టాంజెంట్ అట్ P దగ్గర ఒక టాంజెంట్, ఏదైనా టాంజెంట్ అంటాడు. వెర్టెక్స్ నుంచి డ్రా చేసినటువంటి వెర్టెక్స్ O అన్నారు. వెర్టెక్స్ నుంచి డ్రా చేసినటువంటి లైన్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ meet at P, meet the parabola at P. Then OP distance into OP. Vertex of a parabola అంటే 0, 0. అంటే ముందుగా మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలండి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ P క్యాలిక్యులేషన్ చేస్తే O నుంచి డ్రా చేసినట్లు లైన్ దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at P to y square is equal to 4a. ఫార్ములా ఏంటంటే yt is equal to x plus at. ఇక్కడ వెర్టెక్స్ ఏంటంటే O 0, 0. OP అంటే దాని అర్థం ఏంటి? వెర్టెక్స్ నుంచి ఆ లైన్ కి పర్పెండిక్యులర్. OP is equal to go to perpendicular distance to 1. ఇది 1. Perpendicular distance అంటే ఫార్ములా ఏంటి? ax plus by plus c by a square plus b square. అంటే 0, 0 అంటే OP is equal to at square by root over 1 plus b square. ఇది కండిషన్ నెంబర్ 1. కండిషన్ అంటే ఓపీ డిస్టెన్స్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమన్నాడండి? ఓపీ పెర్పెండిక్యులర్ టు, అంటే ఈ టీ దగ్గర పెర్పెండిక్యులర్ టు ఓపీ అన్నాడు.
ఇప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా జనరల్ గా స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే m అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ అంటే 1 బై స్లోప్ ఆఫ్ ఓపీ. ఎందుకంటే ఇది m1 m2 is equal to -1. ఎందుకంటే ఓపీ is perpendicular to tangent గా ఉంది. స్లోప్ ఆఫ్ ఓటీ is equal to -1. O అనే ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఓపీ అంటే y is equal to mx కాబట్టి y is equal to -2. This meets ఈ పరాబోలాని Q అనే పాయింట్ దగ్గర మీట్ అంటే y² is equal to 4ax at Q. అంటే Q పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. p²x² is equal to 4ax అంటే x is equal to ఎంత వచ్చిందండి 4a/t². సిమిలర్లీ y is equal to ఎంత అండి -t. -tx అంటే 4a/t². అంటే Q పాయింట్ ఈస్ అప్పర్ సెట్. Q పాయింట్ ఎంత అండి x వాల్యూ 4a/t² and y వాల్యూ -4a/t. therefore OQ డిస్టెన్స్ అంటే ఎంత అండి ఈ రెండు మధ్య డిస్టెన్స్ కదా. O అంటే ఆరిజిన్ కాబట్టి ఇది 16a² t⁴ ప్లస్ 16a² t². 16a² t². దీనికి అండర్ అంటే 4a కామన్ తీస్తే ఇది t⁴ ఇది t² కాబట్టి t² ప్లస్ 1 దీనికి అండర్ రూట్ బై t². ఇది 3 అనుకోండి. మనకు కావాల్సింది ఏంటి ఓపీ ఇంటూ ఓపీ అంటే at² / (1+t²). OQ అంటే 4a into 1+t²/t². This cancel. t² cancel. That is equal to 4a. OP into OQ ఎంత వచ్చిందండి 4a. Yes sir. Okay Akash. Good. Rahul. ఆకాష్ ప్రవంత దావికి వాయిస్ వినిపిస్తుందా అండి? వాయిస్ వినబడుతుందా అండి? మాక్సిమం అది కదా. వాయిస్ వినబడుతుంది కదండి? రైట్. రైట్ అన్న. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పరాబోలాలో ఎడిషనల్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేస్తామండి. 2 vertex O of y² is equal to 4ax. A perpendicular drawn to any tangent meeting P and Q. P and parabola at Q. OP into OQ అన్నాడు. అంటే దీని దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్ డ్రా చేసినటువంటిది O నుంచి వెర్టెక్స్ డ్రా చేస్తే పరాబోలాని P దగ్గర టాంజెంట్ ని P దగ్గర పరాబోలాని Q దగ్గరకి ఇంటర్సెక్ట్ చేస్తే OP into OQ అడిగారు. OP డిస్టెన్స్ పెట్టాం. అట్లాగే OQ లైన్ పెట్టాం. ఆ OQ లైన్ అనేది పరాబోలా ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి x వచ్చింది y వచ్చింది 2 అనే పాయింట్ వచ్చేసి OQ డిస్టెన్స్ పెట్టేసి దట్స్ వాయిస్ ఉందా అండి? ఓకేనండి. మెసేజ్ చేయండి.
రైట్, ఓకేనండి. శశికిరణ్ ఇప్పుడు వచ్చింది కదా అన్న. రైట్, ఓకేనన్నా. ఓకే, రైట్, క్లారిటీగా ఉంది కదా. రైట్ రైట్ నాన్న, మీరు జనరల్ మెసేజ్ లో పెట్టద్దు ఇందులో, ఎందుకంటే తెలియట్లేదు అది. నెక్స్ట్ నాన్న, 4th క్వశ్చన్ చూడండి. చూడండి, మినిమం ఏరియా ఆఫ్ సర్కిల్, మినిమం ఏరియా ఆఫ్ సర్కిల్, minimum area of a circle which touches y is equal to x square plus 1 and x is equal to y square plus 1, which touches y is equal to x square plus 1 and y square plus 1. అంటే ఈ డయాగ్రామ్ ఎట్లా చేస్తున్నామో చూడండి. అంటే మినిమం ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అడిగాడండి. ఈ మినిమం ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ విత్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వై యాక్సిస్ అంటున్నాడు. అంటే ఏం చేస్తే సరిపోద్దో ఒకసారి చూడండి. డయాగ్రామ్ ఎట్లా చేస్తున్నామో ఒకసారి వినండి. ఏం చేస్తున్నామండి ఇక్కడ డయాగ్రామ్ లో? సీ దిస్. యాక్చువల్ గా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే డయాగ్రామ్ అంటే ఇది ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ 0 కాబట్టి ఇదంటే 1 యూనిట్ కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ 1 యూనిట్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇది ఆల్రెడీ మీకు చెప్తా ఉంటారు. ఇది x ఈజ్ ఈక్వల్, ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డయాగ్రామ్. ఇది ఈ డయాగ్రామ్ ఏమవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ 1 డయాగ్రామ్. ఇప్పుడు ఈ రెండింటికి టచ్ చేసేటటువంటి మినిమం డిస్టెన్స్ తో ఫామ్ అయ్యేటటువంటి ఒక సర్కిల్ ఈక్వేషన్ అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ డ్రా చేసినటువంటి ఏ దగ్గర డ్రా చేసిన టాంజెంట్, ఇదేదో ఈ దగ్గర డ్రా చేసిన టాంజెంట్ అనేది ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ దగ్గర డ్రా చేసిన టాంజెంట్, బి దగ్గర డ్రా చేసిన టాంజెంట్, y ఈజ్ ఈక్వల్ టు x, మూడు కూడా ప్యారలల్ గా ఉంటాయండి. అంటే దాని అర్థం ఏంటి అంటే చూడండి, ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 and x is equal to y square plus 1 are symmetric about the line y is equal to x. ఎందుకంటే y జనరల్ గా నీకు 1,2 యొక్క ఇమేజ్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు y is equal to x? 2,1. అట్లాగే దీని యొక్క ఇమేజ్ ఏమైపోతుందంటే దీన్ని x, y ఇంటర్చేంజ్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు y is equal to x అంటే ఇది వచ్చేస్తుంది కదా. y ని x ఇంటర్చేంజ్ చేసి ఇది వచ్చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద సిమెట్రిక్ అబౌట్ ద లైన్. కాబట్టి దానికి ఏమైపోతున్నాయండి అంటే ఏ దగ్గర టాంజెంట్, బి దగ్గర టాంజెంట్, y ఈజ్ ఈక్వల్ టు x మూడు ప్యారల్ గా ఉంటున్నాయి. టాంజెంట్ ఎట్ ఏ అండ్ బి అండ్ y ఈజ్ ఈక్వల్ టు x ఆర్ ప్యారలల్. ఈ మూడు కూడా ప్యారలల్ గానే ఉంటున్నాయి. ఈ పాయింట్ అనేది మనం x1, y1 తీసుకున్నాను అనుకోండి, x1, y1. అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందండి? ఆబ్వియస్లీ y1, x1 అయిపోతుంది. ఎందుకంటే దీనికి ఇది సిమెట్రికే కదా. అంటే మీరు ఏదో ఒకదానికి క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ప్యారలల్ గా ఉన్నాయంటే దీని స్లోపు ఒకటే కదండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే dy బై dx డిఫరెన్షియేషన్ 2x అట్ x1, y1 అంటే ఆ పాయింటే 2x1 అవుతుంది. అట్లాగే y ఈజ్ ఈక్వల్ టు x డిఫరెన్షియేషన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు ప్యారలల్ కాబట్టి m1 ఈజ్ ఈక్వల్ టు m2 అంటే 2x1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లైజ్ x1 ఈజ్ ఈక్వల్ టు 1/2. మళ్ళీ y లో సబ్స్టిట్యూషన్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి 5/4. అంటే ఏ పాయింట్ ఎంత వస్తుందండి?
1/2 కామా π/4 అయినప్పుడు బి ఏమవుతుందండి? 5/4 కామా 1. ఎందుకంటే ఈస్ బి సిమిట్రీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు y is equal to x. ఇప్పుడు ఏం అడిగాడండి? ఏబి యొక్క ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అడిగాడు. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఇదే కదండి, షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే మినిమం ఏరియా అంటే అదే కదా, షార్టెస్ట్ డిస్టెన్సే కదా. అంటే ముందుగా ఏబి డయామీటర్ కట్టేయండి. డయామీటర్ ఆఫ్ ఏ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్, మినిమం రేడియస్ ఆఫ్ సర్కిల్ అంటే r is equal to AB/2. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ బై 2 ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆ వాల్యూ ఎంత వస్తుంది అంటే 3√2/8. మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ అడిగాడు, మినిమం ఏరియా ఆఫ్ సర్కిల్. మినిమం ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే πr². ఇది r² అంటే ఎంత వచ్చిందండి? 9π/32. గుడ్, 9π/30. నోట్ చేయండి. కంప్లీట్ అయిందా? మెసేజ్ చేయండి అమ్మా. వెయిట్, వినయ్ తేజ. నెక్స్ట్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. కంప్లీట్ అయిందా? పాయింట్ అవసరం లేదండి మనకి, జస్ట్ ఏంటంటే మినిమం ఏరియా అన్నాడు అంతే. రైట్, ఇది ఏ పాయింట్ క్యాలిక్యులేషన్ చేస్తాం? దీనికే సిమెట్రిక్ అబౌట్ ఇది కాబట్టి ఇది 1/2 π/4 అయినప్పుడు దీనికి రివర్స్ అన్నమాట. ఎందుకంటే టోటల్ కర్వే రివర్స్ అయిపోతుంది కదా. రైట్ నాన్న. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద మినిమం ఆఫ్ x1 minus x2 whole square plus 3 plus y1 minus 3 plus root over 1 minus x1 square minus root 4x2 whole square. For all x1 comma x2 belongs to R. ఏమల్లా జస్ట్ మినిమమ్ ఆఫ్ అన్నాడు అంతే. వాటి యొక్క మినిమం ఆఫ్ కండిషన్ అడిగాడండి అంతే. మినిమం ఆఫ్ కండిషన్ అడిగాడు, ఎట్లా చేస్తాం అంటే డిస్టెన్సే కదండి. ఇది ఖచ్చితంగా క్లియర్ గా మనకి ఏం కనబడుతుంది? డిస్టెన్సే కదా. ఇది x1 minus x2 whole square అంటే ఇది y1 minus y2 whole square అని కనబడుతుంది. అంటే దీన్ని y1 గా కన్సిడర్ చేస్తే y1 is equal to 3 plus root over 1 minus x1 square and y2 is equal to root 4x2. అంటే therefore దీన్ని బట్టి మనకి ఏమైపోతుందండి? root 4x2 స్క్వేరింగ్ ఇది తీసుకొచ్చేసాను అనుకోండి,
y1 minus 3 whole square is equal to 1 minus x1 square అంటే plus x1 square is equal to 1 and y2 square is equal to 4x2. అంటే ఖచ్చితంగా x1 కామా y1 lies on circle x square plus y minus 3 whole square is equal to 1. x2 y2 on parabola y square is equal to 4x. దీని యొక్క మినిమం డిస్టెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే దిస్ ఈస్ ద పరాబోలా y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4x. ఇది సర్కిల్ విత్ సెంటర్ 0,3 అండ్ రేడియస్ 1. అంటే సర్కిల్ విత్ సెంటర్ రేడియస్ 0,3 దిస్ ఇస్ ద సెంటర్. అంటే దీని యొక్క మినిమం డిస్టెన్స్ కట్టాలండి. అంటే ఇక్కడ ఒక పాయింట్ అనుకోండి, దీని యొక్క మినిమం డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి త్రూ నార్మలే ఉంటుంది కాబట్టి ఇది సపోజ్ ఇది బి అనుకోండి, ఇది ఏ అనుకోండి. అంటే మనకి ఏ దగ్గర ఒక నార్మల్ లైన్ అనేది సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి పాస్ అవుతుంది, బీసీ అనేది రేడియస్. దాన్ని బట్టి ఏ పాయింట్ క్యాలిక్యులేషన్ చేసేస్తే ఏసీ డిస్టెన్స్ వచ్చేస్తుంది, అట్లాగే బీసీ రేడియస్ కాబట్టి ఏబి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అప్పుడే మనకి అది మినిమం డిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ the shortest distance between the curves the common normal passing through the common normal passes through center of circle అంటే సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర నార్మల్ లైన్ క్యాలిక్యులేషన్ చేయండి. సో నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax అట్ ఏ. అంటే జనరల్ గా నార్మల్ స్లోప్ అండ్ విత్ స్లోప్ అంటే ఎంత అండి, జనరల్ గా m ఇజ్ ఈక్వల్ టు -t కదా నార్మల్ స్లోప్. అంటే at స్క్వేర్ కామా am స్క్వేర్ మైనస్ 2am అన్నమాట. అంటే ఈ నార్మల్ స్లోపిక్ ఫార్ములా ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు mx మైనస్ 2am మైనస్ am క్యూబ్. ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x కాబట్టి ఏ వాల్యూ 1 కదండి, అంటే ఏ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేసేస్తాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు mx మైనస్ 2m మైనస్ m క్యూబ్. అయితే దిస్ త్రూ సెంటర్ ఆఫ్ సర్కిల్. ఎందుకండి సెంటర్ ఆఫ్ సర్కిల్, సెంటర్ అంతా 0,3. ఎందుకంటే నార్మల్ ఎప్పుడూ కూడా సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి పాస్ అవుతా ఉంటుంది. అంటే 0,3 సబ్స్టిట్యూషన్ చేస్తే 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2m మైనస్ m క్యూబ్. అంటే m క్యూబ్ ప్లస్ 2m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు -1 అని ఒక స్లోప్ అయిపోతుంది కదా, ఎందుకంటే -1 -2 ఇది +3 కదండి. m ఈజ్ ఈక్వల్ టు -1 అనేది ఒక స్లోప్ అయిపోతుంది కాబట్టి దేర్ ఫోర్ ఏ పాయింట్ ఎంత వస్తుందండి, am స్క్వేర్. అంటే m స్క్వేర్ అంటే 1 మైనస్ 2am అంటే 2. సి పాయింట్ 0,3. బీసీ అంటే రేడియస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏసీ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే √2. షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఏబి. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏబి ఎలా వస్తుందని చెప్పాను మీకు, ఏసీ మైనస్ బీసీ. ఏసీ అంటే √2, బీసీ అంటే 1. నోట్ చేయండి.
నోట్ చేయండి అన్న. వస్తుందండి? రైట్. హర్షవర్ధన్ ఒకసారి 1 minute అన్న. రైట్. ఇక్కడ చూడండి అన్న, అంటే మనకి ఏమి ఇవ్వాల, కర్వ్స్ ఏమీ ఇవ్వలేదండి. కర్వ్స్ ఏమీ ఇవ్వాల. మనకి ఏమన్నాడండి వాడు, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అడిగాడు. మనకి ఏమడిగాడు, మనకి వాడు మినిమం డిస్టెన్స్, అంతే సరిపోయింది. అంటే నేను ఇక్కడ 3 తీసుకున్నానండి, ఆడు 5 తీసుకున్నట్టుకున్నాడు, అంతే తేడా. మినిమం డిస్టెన్స్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ x1 స్క్వేర్ మైనస్ 4 రూట్ ఓవర్ 4x2 హోల్ స్క్వేర్ ఫర్ ఆల్ x1, x2 బిలాంగ్స్ టు R అంటున్నాడు. అంటే మనకి ఏమి ఇవ్వాల, దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకున్నాం. x1 మైనస్ x2 ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఆల్రెడీ ఇది ఒక y1 గా కన్సిడర్ చేసి ఇది y2 గా కన్సిడర్ చేయొచ్చు. ఇది y1 ఈజ్ ఈక్వల్ టు దిస్, ఇది y2 ఈజ్ ఈక్వల్ టు దిస్, కాబట్టి స్క్వేరింగ్ చేస్తే y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x2. అంటే ఇది పరాబోలా కర్వ్ కాబట్టి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x2. అంటే ఇక్కడ చూడండి, y1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ x1 స్క్వేర్, కాబట్టి y1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అది సర్కిల్ ఈక్వేషన్ అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ అంటే ఇది సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి 0,3 రేడియస్ 1. అంటే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రెండిట్ల మధ్య మినిమం, అంటే ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్, అంటే ఈ పాయింట్ అనేది సమ్ x2, y2 తీసుకుంటే, ఈ పాయింట్ x1, y1 తీసుకుంటే ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అడిగినట్టు. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి, ఆ టూ కర్వ్స్ కి నార్మల్ నుంచి వెళ్ళేదే షార్టెస్ట్ డిస్టెన్స్. అంటే ఈ 2 కర్వ్స్ కి కామన్ నార్మల్ తీసుకున్నాం. అయితే పరాబోలా యొక్క నార్మల్ ఈక్వేషన్ ఇది ఫార్ములా, y ఈజ్ ఈక్వల్ టు mx మైనస్ 2am మైనస్ am క్యూబ్. ఏ అంటే 1, ఇక్కడ m అంటే మైనస్ t, ఎందుకంటే am స్క్వేర్ మైనస్ 2am చేసుకుంటే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ t మనకు తెలుస్తుంది ఎందుకు చేస్తామనేది. అప్పుడు ఏమైందా, మనం ఇప్పుడు ఈ y ఈజ్ ఈక్వల్ టు mx, ఈ నార్మల్ అనేది ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి పాస్ అవుతుంది. ఎందుకు, ఎప్పుడు కూడా నార్మల్ అనేది పెర్పెండిక్యులర్ టు టాంజెంట్ కాబట్టి పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ సర్కిల్. అప్పుడు m వాల్యూ ఒక కండిషన్ వచ్చింది, m మైనస్ 1 కాబట్టి am స్క్వేర్ మైనస్ 2am కాబట్టి a1, 2. c అనేది ఆల్రెడీ మనకి 0,3 అని సెంటర్ ఆఫ్ సర్కిల్ కాబట్టి bc అంటే రేడియస్ 1. ac డిస్టెన్స్ కట్టాము, a కి c కి డిస్టెన్స్ √2 వచ్చింది. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ab అంటే ac లో bc ని సబ్ట్రాక్ట్. ఓకే హర్షవర్ధన్. పృథ్వీ కేదార్, గుడ్. ఓకేనండి. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. మెసేజ్ చేయండి, అట్లీస్ట్ ఒక 10 members అయినా మెసేజ్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, చూడండి 6th one చూడండి అన్న, ఏమంటున్నాడు అంటే ఏ వెర్టెక్స్ ఆఫ్ ఏ పరాబోలా, y square is equal to 4ax joined to any point P, drawn at right angles, AP to meet the axis at Q. The projection of PQ on major axis, the projection of PQ on axis. నోట్ చేస్తారని మెసేజ్ చేయండి అమ్మా. రైట్,
ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడండి వాడు చూడండి. y² ఈజ్ ఈక్వల్ టు 4ax అనేది ఇది వెట్టెక్స్ ఏ దగ్గర వెట్టెక్స్ ఉందన్నాడండి. ఈ వెట్టెక్స్ ఉంటే ఎనీ p అంటున్నాడండి వాడు. బాబు ఎవరు బాబు ఫోన్ చేస్తారు? నా ఫోన్ ఎవరు వీడియో కాల్ చేశారు అందుకని. రైట్. లేదు లేదు ఫోన్ కాల్ వచ్చిందండి. సో ఎనీ పాయింట్ p ఆన్ ఎనీ పాయింట్ p వెట్టెక్స్ నుంచి ఎనీ పాయింట్ p లేదు నాన్న ఫోన్ అది పవర్ లేదు అందుకనే ఆన్ చేస్తే మొబైల్ డేటా మీద చెప్తున్నాను ఫోన్ వచ్చింది అందుకని. సో అట్ ఎనీ పాయింట్ p ఏ నుంచి వెట్టెక్స్ నుంచి దిస్ ఈస్ ద వెట్టెక్స్ ఆఫ్ ఏ పరాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 4ax లో వెట్టెక్స్ ఏమవుతుందండి a0, 0 p is any point ఈ ఎనీ పాయింట్ అనే పరాబోలా కాబట్టి p is equal to at² 2at joined to any point ap drawn right angle to meet the axis at q అంటున్నాడు. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ డ్రా చేస్తే ఇది q అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది యాక్సిస్ ని. ఇది ఎట్లా ఉందంటండి రైట్ యాంగిల్ గా ఉంది అంటున్నాడు. ఈ p పాయింట్ at² 2at అయితే ద ప్రొజెక్షన్ ఆఫ్ pq ఆన్ యాక్సిస్ అంటే ఈ డిస్టెన్స్ కట్టాలండి. ఈ l అనే పాయింట్ అనేది డిస్టెన్స్ కట్టాలి అంటే ప్రొజెక్షన్ ఆఫ్ pq ఆన్ యాక్సిస్ అంటే lq కట్టాలి. l అంటే తెలుసు ఇక్కడ నుంచి ఇక్కడికి x యాక్సిసే కాబట్టి ఈ పాయింట్ ఎంతండి at² 0 అంటే q పాయింట్ కడితే సమ్ అయిపోయినట్టే. q కూడా వచ్చేసినట్టే. ఎలా వచ్చేస్తుంది ఈ లైన్ అనేది పాసింగ్ త్రూ దిస్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది పాయింట్ దీనికి స్లోప్ ఎలా ఉంటుందట దీనికి పెర్పెండిక్యులర్ గా ఉండే స్లోప్ అన్నమాట. ముందు రాయండి అమ్మా ఏం రాస్తారు స్లోప్ ఆఫ్ AP is equal to 2at by at² tt క్యాన్సిల్ అయిపోతే 2/t. ఇప్పుడు స్లోప్ ఆఫ్ PQ ఎందుకంటే m1 m2 is equal to -1 కాబట్టి స్లోప్ ఆఫ్ PQ అంటే -t/2. సో ఈక్వేషన్ ఆఫ్ PQ ఎందుకంటే p పాయింట్ ఉంది స్లోప్ t/2 y - 2at is equal to -t/2 into x - at². This is passing through. This passes through. Very good, Nikhil. This is through. Through దేని నుంచి వెళ్ళిపోతుందండి అంటే this meets x axis. Very good, very good. బాగానే రెస్పాండ్ అవుతున్నారు. యాక్సిస్ అంటే దాని అర్థం ఏంటంటే అట్ q కదా అంటే దాని అర్థం ఏంటంటే y is equal to 0 సబ్స్టిట్యూషన్ చేస్తాం అంటే 0 - 2at is equal to -2/2 into x - at². అంటే ఇక్కడ మైనస్ tt క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x is equal to 4a plus at². అంటే q పాయింట్ ఎంత వచ్చేసిందండి 4a plus at² 0. మనకు అడిగింది ఏంటండి ప్రొజెక్షన్ ఆఫ్ PQ ఆన్ యాక్సిస్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటండి QL. ఆల్రెడీ L అంటే మనకు తెలుసు at² 0. ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అంటే ఎంత అండి 4a. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పృథ్వీ కేదార్, రాహుల్ రామన్, లిఖిత్, శశికిరణ్. నోట్ చేయండి నాన్న. నోట్ చేస్తారండి.
మెసేజ్ చేయండి అన్న. నెక్స్ట్ అండి, నాన్న మీరు అందరూ టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ తెచ్చేసుకోండి నాన్న, మీరు అప్పుడు క్వశ్చన్ రాసే పని ఉండదు. 7th వన్ చూడండి అమ్మా. ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్, నాన్న మెసేజ్ పెట్టండి. ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ drawn from P to y square is equal to 4ax. Y square is equal to 4ax. If these tangents meet the coordinate axis, these tangents meet the coordinate axis are concyclic, then they are asking, then the locus of P, నోట్ చేస్తారా నాన్న? దెన్ లోకస్ ఆఫ్ P దే ఆస్కింగ్. అంటే ఇది ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, అంటే ఇది ఒక పరాబోలా అండి. ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేస్తాడు, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేస్తాడు. ఇది P అనే పాయింట్ దగ్గర ఉంది అంటున్నాడండి. ఈ P అనే పాయింట్ దగ్గర అంటే ఇదేదో సమ్ x యాక్సిస్ అండి, ఇది y యాక్సిస్ అండి. అంటే ఈ లైన్ ఎక్కడండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ ఏంటండి? ఇది ఈ టాంజెంట్ అనేది K అనే పాయింట్ దగ్గర, ఇది L అనే పాయింట్ దగ్గర y యాక్సిస్. ఈ టాంజెంట్ అనేది M అనే పాయింట్ దగ్గర, ఇక్కడేమో N అనే పాయింట్ దగ్గర y యాక్సిస్ ని మీట్ అయితే KLMNR కాన్సైక్లిక్ అయితే దెన్ ద లోకస్ ఆఫ్ P అంటున్నాడు. జనరల్ గా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y is equal to mx plus a by m to parabola y square is equal to 4x. అంటే మనకి కండిషన్ ఏంటండి? y is equal to mx plus c అనేది టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? c is equal to a by m కండిషన్ అవ్వాలి. అంటే y is equal to mx plus a by m. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m square x minus my plus a is equal to 0. This is the quadratic equation in M. అంటే దీనికి 2 రూట్స్ వస్తాయి. m1 m2 2 రూట్స్ కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ m1 plus m2 is equal to y1 by x1 and product of the roots is m1 m2 is equal to a by x1. ఇక్కడ చూడండి నాన్న, ఈ పాయింట్స్ అనేది కాన్సైక్లిక్ అని అన్నాడండి. అంటే ఈ టాంజెంట్ అనేది a1x ప్లస్ b1y ప్లస్ c1 is equal to 0 అనుకుంటే, ఈ టాంజెంట్ అనేది a2x ప్లస్ b2y ప్లస్ c2 is equal to 0 అనే సెకండ్ టాంజెంట్ అనుకోండి. ఇప్పుడు ఈ టాంజెంట్స్ అంటే 2 లైన్స్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ తో కాన్సైక్లిక్ అంటే ఫార్ములా ఏంటండి? కాన్సైక్లిక్ అంటే దాని అర్థం టాంజెంట్స్ కాన్సైక్లిక్. అంటే దాని అర్థం అంటే a1x ప్లస్ b1y a2x ప్లస్ b2y అనేవి కాన్సైక్లిక్ అంటే మీ కండిషన్ ఆల్రెడీ సర్కిల్లో చెప్పే ఉంటారు. a1 a2 is equal to b1 b2. a1 a2 is equal to b1 b2. ఓకే గుడ్. అంటే a1 by b1 అంటే మైనస్ a1 by b1 ఇంటూ మైనస్ a2 by b2 is equal to 1 అంటాను. ఎందుకంటే a1 by b1 a2 by b2
మైనస్ మైనస్ చేశాను. ఇలా ఎందుకు చేశాను అంటే ఈ లైన్ యొక్క a1x ప్లస్ b1y ప్లస్ c1 అంటే ఈ లైన్ స్లోప్ ఏంటి మైనస్ a1/b1 అంటే ఈ స్లోప్ అనేది m1 అయిపోయింది. m1 మైనస్ ఈ లైన్ యొక్క స్లోప్ ఏంటి మైనస్ a2/b2 అంటే m2. ఈ రెండింటి యొక్క లోకసే కదా p అంటే m1 m2 is equal to 1. బట్ m1 m2 అంటే ఈ కండిషన్ ప్రకారం ఎంత వచ్చింది a/x1 is equal to 1 అంటే x1 is equal to a. The conclusion is Shashikaran good. x1 is equal to a locus is x is equal to a. Very good very good Shashikaran. Good. Prithvi good. Rutvik good. Right. Just one. x1 is equal to a అండి ఇది నోట్ చేయండి అమ్మా. ఇక్కడ టాంజెంట్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ద y స్క్వేర్ is equal to 4ax కి పరాబోలా ఫార్ములా ఏంటి y is equal to mx plus a/m అంటే c కదా, c అంటే టాంజెంట్ కి కండిషన్ అంటే a/m కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను, m లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇది px1y1 కాన్సైక్లిక్ అంటే a1b1 is equal to a2b2. ఇది రివర్స్ తీసుకొచ్చేసాను, m1 m2 is equal to 1 వచ్చేసింది. నోట్ చేస్తారండి. So coming to the next one, thirteenth one, let there be two parabolas with the same axis and focus is exterior, focus each being exterior to other, each being exterior to other with latus rectum, length of latus rectum 4a and 4b. Then the locus of middle point of intercepted by the locus of middle points intercept by parallel to the parallel parabola, intercept by parabola on the lines of parallel common axis, on the lines of parallel to common axis. అంటే రాస్తారు కదండి, నోటెడా? అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, టూ పరాబోలా సేమ్ యాక్సిస్ ఉన్నాయంటున్నాడండి. అట్లాగే ఫోకస్ ఈచ్ బీయింగ్ ఎక్స్టీరియర్ టు అదర్ అంటే ఒక ఫోకస్ అనేది ఇంకో దానికి ఎక్స్టీరియర్ అవుతుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a 4b అవుతుంది. దెన్ ద లోకస్ ఆఫ్ మిడిల్ పాయింట్ ఇంటర్సెప్టెడ్ బై ద పరాబోలా ఆన్ లైన్స్ ప్యారలల్ టు ద కామన్ యాక్సిస్. అంటే దిస్ ఈజ్ వన్ పరాబోలా, దిస్ ఈజ్ అనదర్ పరాబోలా, ఇది కామన్ యాక్సిస్. అంటే ఈ పరాబోలా ఒకటి ఏ అనే పాయింట్ కన్సిడర్ చేయండి, ఈ పరాబోలా బి అనే పాయింట్ కన్సిడర్ చేస్తే ఈ రెండింటి యొక్క మిడ్ పాయింటే మనకి కామన్ టు ద ప్యారలల్ టు ద కామన్ యాక్సిస్. దెన్ ద కండిషన్ ప్యారలల్ టు ద కామన్ యాక్సిస్ అంటే మనం ఈ పరాబోలాని y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఒక పరాబోలాని y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్, ఇది y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ గా అనుకోండి. దీనికి ఇది అటువైపుకి ఆపోజిట్ గా ఉంది అంటే
y square is equal to minus 4b into x minus h. సేమ్ యాక్సిస్ సేమ్ వెర్టెక్స్ అన్నమాట. అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమే మారుతుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ మారుతుంది ఎందుకంటే మిడిల్ పాయింట్ ఆఫ్ అంటే ఈ రెండింటి పాయింట్ అంటే వెర్టెక్స్ మారదు. ఇక్కడ h,0 ఇక్కడ h,0. ఈ రెండింటికి మనం లైన్ అనేది ఈ కామన్ లైన్ ఏమనుకుందామంటే y is equal to k అనుకుందామండి. దట్ కామన్ లైన్ ఇండికేట్స్ y is equal to k. A line parallel to common axis y is equal to k. y is equal to k అన్నప్పుడు a అనే పాయింట్, దీన్ని b పాయింట్ అనుకుందాం, దీన్ని a పాయింట్ అనుకోండి. ఇది a అనే పాయింట్ ఎట్లా వస్తుందండి అంటే k² / 4a + h. అంటే పాయింట్ ఏంటండి k² / 4a + h, k. ఇక సెకండ్ది ఏంటంటే ఇదే y is equal to k ఇందులో b అనే పాయింట్ లో సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి. y is equal to k b అనే పాయింట్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే -k² / 4b + h. అంటే ఆ ఫార్ములా ఆ పాయింట్ ఏమైపోయిందండి b is equal to b లో ఇది x is equal to at b అనేది x is equal to అంటే this is equal to -k² + 4b + h, k. ఇది ఏ పాయింట్ వచ్చేసిందండి, ఇది బి పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడండి మిడిల్ పాయింట్ ఇంటర్సెప్ట్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. అంటే దీనికి ఇది కామన్ గా ఉండేటంటే మిడిల్ పాయింట్, దీని యొక్క ఇంటర్సెప్ట్ యొక్క లోకస్ అడిగాడు. అంటే P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ A అండ్ B. P ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ A అండ్ B. దాని యొక్క లోకసే అడిగాడు. అంటే ఆల్ఫా కామా బీటా ఇజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అంటే ఎంత అండి k² ని మనం కామన్ తీసిచ్చు కదా. k² / 4 ని కామన్ తీస్తే 1/a - 1/b / 2 అంటే /2 అంటే డైరెక్ట్ గా 8 వేసేస్తున్నానండి +k + h, k + k + /2 అంటే k. చూడండి x1 + x2/2 అండి. x1 + x2/2 అంటే h + h అంటే 2h/2 అంటే h. ఈ రెండింటికి /2 అంటే k² / 4 కామన్ తీసాను 1/a - 1/b /2 ఉంటది కాబట్టి k² / a. ఇది దేనికి ఈక్వల్ చేసేసేయాలి ఆల్ఫా కామా బీటాకి ఈక్వల్ చేయాలి. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు దిస్, బీటా ఈజ్ ఈక్వల్ టు దిస్. అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు k కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు k² అంటే ఎలా రాయచ్చండి β² / 8 ఇంటూ b - a / ab ప్లస్ h. హెచ్ కదండి హెచ్. ఇదే మనకు కావాల్సినటువంటి లోకస్. బీటా అంటే హెచ్ కదా కావాలి, సింప్లిఫికేషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి లోకస్ వచ్చేస్తుంది. నోట్ చేయండి అమ్మా. ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది కదండి, ఇది -h అవుద్ది కదా, +h - h క్యాన్సిల్ అయిపోద్ది. అంటే దేర్ ఫోర్ β² అంటే y² ఈజ్ ఈక్వల్ టు అంటే ఆల్ఫా అంటే x. అంటే రివర్స్ లో రాసుకోండి, డైరెక్ట్ రాస్తున్నాను పర్లేదా. y² ఇంటూ b - a ఈజ్ ఈక్వల్ టు 8 ఆల్ఫా బీటా 8x ab అంతే. y² ఇంటూ b - a ఈజ్ ఈక్వల్ టు y² ఇంటూ b - a ఈజ్ ఈక్వల్ టు 8 abx.
వెర్టెక్స్ 0 0 కాదమ్మా. వెర్టెక్స్ ఎందుకు 0 0 కాదంటే అంటే ప్యారలల్ టు కార్డ్ అన్నాం కదా, అసలు 0 0 తీసుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. 0 0 తీసుకుంటే ఇబ్బందే లేదు. కానీ ప్యారలల్ కార్డ్స్ అన్నాడు. ప్యారలల్ కార్డ్స్ అన్నాడంటే సేమ్ యాక్సిస్ తీసుకున్నాం, కన్సిడర్ చేస్తాం. నోట్ చేయండి అమ్మా. అంటే ఇది ఒక పరాబోలా రెండింటి యొక్క మిడ్ పాయింట్. ఈ లైన్ అనేది y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లైన్ తీసుకున్నాం, కానీ y ఈజ్ ఈక్వల్ టు x కామన్ లైన్ తీసుకున్నాం. ఇది y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే కామన్ లైన్ తీసుకుంటే ప్యారలల్ గా y ఈజ్ ఈక్వల్ టు k కాబట్టి x వచ్చేసింది. అంటే ఈ పాయింట్ మనకు వచ్చేస్తాయి, ఏ పాయింట్ బి పాయింట్, ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్. రైట్ నాన్న. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. So coming to the next question, let us see. Right. ఇప్పుడు 17th క్వశ్చన్ చూడండి అన్న. ఏమంటున్నాడు అంటే పాసేజ్ లో 17, 18, 19 ఉన్నాయి. హెచ్ అది ఉంటుందమ్మా. ఏ రే ఆఫ్ లైట్ is coming along the line y is equal to 2 on the positive direction of x-axis to concave mirror y square is equal to 8x, then the equation of reflected ray. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ రే ఆఫ్ లైట్ కమింగ్ అలాంగ్ ద లైన్ y is equal to 2 to a concave mirror of y square is equal to 8x, then the equation of reflected ray అంటున్నాడు అండి. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది ఒక పరాబోలా అండి. ఇక్కడ y is equal to 2 అనే లైన్ ఇక్కడ దేన్ని మీట్ అవుతుంది, ఇది కాన్కేవ్ మిర్రర్ అంటే డైరెక్ట్ గా పరాబోలా. కాన్కేవ్ మిర్రర్ అనేది ఒక పరాబోలా అన్నాడు. ఇది ఏదో ఒక పాయింట్ P అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకుందాం. మీట్ అయితే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్టెడ్ యొక్క రే యొక్క ఈక్వేషన్ ఏంటి? రిఫ్లెక్టెడ్ రే ఆల్వేస్ పాసింగ్ త్రూ ఫోకస్. మీకు అంత ముందే డిస్కస్ చేస్తాను. రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ఫోకస్. ఆఫ్ పరాబోలా. అంటే ముందుగా మనం ఏంటి క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి. ఇది y square is equal to 8x కాబట్టి 4a is equal to 8 కాబట్టి a is equal to 2. therefore ఫోకస్ ఏమవుతుందండి, 2,0 అనేది ఫోకస్ అవుతుంది. అయితే రిఫ్లెక్టెడ్ రే అంటే ఒక పాయింట్ వస్తే సరిపోదుగా, ఇది పాసింగ్ త్రూ ఫోకస్ అనేసాము, ఇంకొక పాయింట్ కట్టాలి. ఇంకో పాయింట్ ఎట్లా వస్తుంది అంటే ఈ y is equal to 2 అనే లైన్ పరాబోలాని P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా, కాబట్టి y is equal to 2 మీట్ y square is equal to 8x.
y ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేయండి. 4 is equal to 8x కాబట్టి x is equal to 1/2. అంటే పాయింట్ p అనే పాయింట్ ఏమైపోయిందండి, x అనేది 1/2, 2 అంటే ఇంకొక పాయింట్ ఏంటండి 2, 0. Therefore reflected ray equation అంటే ఇది x1 y1, ఇది x2 y2. అంటే ఈక్వేషన్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్ములా y minus 0 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus 2. ఇది సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఆ ఈక్వేషన్ ఎంత అండి, ఎంత అవుతుందండి? y minus 0 is equal to ఎంత వచ్చిందండి? ఇది -3/4 కదండి. సో ఫైనల్లీ we conclude that this sum can be 4x plus 3y is equal to 8. Very good. 4x plus 3y is equal to 8. Good. 4x plus 3y is equal to 8. Very good. Rutvik, Shishkiran. అంటే ఇక్కడ చూడండి, ఏ రే ఆఫ్ లైట్ కమింగ్ అలాంగ్ ద లైన్ y is equal to 2 to the concave mirror, y square is equal to 8x, then the equation of reflected ray అంటున్నాడు. అంటే y is equal to 2 లైన్ అనేది పరాబోలాని ఈ p అనే పాయింట్ దగ్గర మీట్ అయితే దెన్ ఇట్స్ పాసెస్ త్రూ రిఫ్లెక్టెడ్ రే అనేది ఆల్వేస్ పాసింగ్ త్రూ ఫోకస్ కదా. y is equal to 2 పరాబోలాని మీట్ అవుతుంది కాబట్టి x అనే పాయింట్ వచ్చేస్తుంది 1/2, 2. ఫోకస్ అంటే 2, 0 అంటే రెండిట్లో ఒక లైన్ ఈక్వేషన్. మీరు ఎట్లాగే 18 ప్రాబ్లం 19 ప్రాబ్లం సేమ్ కాన్సెప్టే, కాకపోతే డిఫరెంట్ పరాబోలా అడిగాడు అంతే. ఈ పాసేజ్ లో 17, 18, 19 సేమ్ మోడలేనండి. అదే 18 ప్రాబ్లం అయితే ఓన్లీ ఫోకస్ అడిగాడు, 19 ప్రాబ్లం ఎక్స్ డిస్టెన్స్ అడిగాడు. రైట్ నాన్న, నోట్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. నోట్ చేస్తారండి? పృథ్వీ, పూర్ణ నోటెడ్? నోట్ చేస్తావమ్మా పూర్ణ? రైట్ నాన్న. రాహుల్, ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 30th వన్ అండి. The mirror image of any point, mirror image of any point on directrix, the mirror image of any point on directrix to the parabola 2y square is equal to 4 times of x plus 1. Y square is equal to 4 times of x plus 1 in the line mirror x plus 2y is equal to 3. X plus 2y is equal to 3 lies on the line, lies on 3x minus 4y plus 4k is equal to 0. Then k value. I hope అందరూ రాస్తారు అనుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ, ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ డైరెక్ట్రిక్స్ అంటే y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 into x plus 1 కదండి. అంటే a ఇజ్ ఈక్వల్ టు ఎంత నాన్న ఇక్కడ 4, 1. వెర్టెక్స్ ఈజ్ -1, 0.
y minus 0 whole square is equal to 4 times of x plus 1 కాబట్టి ఫోకస్ అంటే దాని అర్థం హెచ్ ప్లస్ మనకేంటి డైరెక్ట్రిక్స్ అడిగాడు కదండి. డైరెక్ట్రిక్స్ అంటే అర్థం ఎంత? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ. హెచ్ అంటే -1 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -2 is the directrix అంటే ఎనీ పాయింట్ అంటున్నాడు కాబట్టి ఎనీ పాయింట్ ఆన్ డైరెక్ట్రిక్స్ ఎలా తీసుకుంటామంటే -2, 0 అంటే మీరు -2, 1 తీసుకోవచ్చు, 2, తీసుకో, ఎందుకంటే ఎనీ పాయింట్ ఆన్ డైరెక్ట్రిక్స్ టు దిస్ లైన్ మిర్రర్ అంటున్నాడండి. సో దేర్ ఫోర్ ద ఇమేజ్ ఆఫ్ -2, 0 విత్ రెస్పెక్ట్ టు x plus 2y minus 3 is equal to 0 is some h1, k1 అనుకోండి. అంటే ఇమేజ్ ఫార్ములా అప్లై చేస్తాం. అంటే h1 plus 2/1 is equal to k1 minus 0/2 is equal to -2 times of ax1 plus by1 plus c అంటే -2 plus 0 minus 3/a square plus b square అంటే 5 క్యాన్సిల్ అయిపోతే 2 అంటే h plus 2 is equal to 2, k is equal to 4. పాయింట్ ఏమొచ్చేసిందండి? 0, 4. ఇప్పుడు ఏమన్నాడు వాడు? ద మిర్రర్ ఇమేజ్ ఎనీ పాయింట్ ఆన్ డైరెక్ట్రిక్స్ ఇన్ ద లైన్ మిర్రర్ లైస్ ఆన్ దిస్. అంటే ఈ ఇమేజ్ పాయింట్ అనేది లైస్ ఆన్ దీని మీద ఉంటుంది అంటున్నాడు. అంటే 3x మైనస్ 4y ప్లస్ 4k మీద ఉంటే k వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. 0 minus 4 4s are 16 plus 4k is equal to 0. 4k 16 కాబట్టి k వాల్యూ 4. గుడ్ రాయండి అమ్మా. కరెంట్ లేదు. రైట్, నోట్ చేస్తారండి. నెక్స్ట్ అండి, ఐ హోప్ నోట్ దిస్. నెక్స్ట్ అన్న ఓబీ ద వెర్టెక్స్ 34th వన్ అండి, సారీ 31. O is the vertex of the parabola y square is equal to 4x and L is the one end of lattice rectum positive end and LH is drawn perpendicular to OL. LH is perpendicular to OL and OL meeting OX in H. Meeting OX in H. Then the length of the double ordinate. Then length of double ordinate. Length of double ordinate is √10 అయితే then n/10 is equal to us.
n/10 అనేది ఎంత అనేది అడుగుతున్నాడు. నాన్న నోటెడ్ నాన్న, నోట్ చేస్తారా? మెసేజ్ చేయండి అమ్మా. నాన్న అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ మెసేజ్ చేశారు అనుకోండి నాన్న, దెన్ ఇబ్బంది ఉండదు మనకి కదా. క్వశ్చన్ ఏమన్నాడండి ఇక్కడ చూడండి, ఓ ఈజ్ ద వెర్టెక్స్. ఓ అనేది ఇక్కడ వెర్టెక్స్ అంటున్నాడు, అండ్ ఎల్ ఈజ్ ద వన్ ఎండ్ పాయింట్ అంటున్నాడు. ఎల్ అనేది వన్ ఎండ్ పాయింట్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే అర్థం ఎంత ఇక్కడ? ఏ కామా 2a కదండి. పరాబోలాలో ఎండ్ పాయింట్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఏ కామా ±2a అంటే ఏ కామా 2a. ఇక్కడ లైన్ డ్రా చేసింది ఎట్లా ఉంటుందట? OH పెర్పెండిక్యులర్ గా ఒక లైన్ అనేది పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ హెచ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని హెచ్ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఈ LH అనేది పెర్పెండిక్యులర్ టు OL అన్నాడు. LH ఈజ్ పెర్పెండిక్యులర్ టు OL. దిస్ లైన్ మీట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ హెచ్ అంటున్నాడు. అయితే ద డబుల్ ఆర్డినేట్ ఆఫ్ త్రూ హెచ్ లెంత్ ఆఫ్ ద డబుల్ ఆర్డినేట్ అడుగుతున్నాడు. ఈ పాయింట్ యొక్క లెంత్ ఆఫ్ ద డబుల్ ఆర్డినేట్ అనుకుంటున్నాడు. ఇది ఆల్ఫా కామా బీటా అయితే ఇది ఆల్ఫా కామా మైనస్ బీటా. అంటే ఏ యొక్క ఆల్ఫా, బి యొక్క ఆల్ఫా, హెచ్ యొక్క ఆల్ఫా సేమే కదా. అంటే హెచ్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్, ఏ యొక్క ఎక్స్ కోఆర్డినేట్, బి యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఆల్ ఆర్ సేమ్. వై కోఆర్డినేటే మనం క్యాలిక్యులేషన్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని. ముందుగా ఏమన్నాడు వాడు? y² = 4x అంటే a = 1. vertex = 0, 0. one end of latus rectum అంటే a, 2a అంటే 1, 2a అనేది వన్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇది వెర్టెక్స్ 0, 0. ఇప్పుడు OL ఫైండ్ అవుట్, ఎందుకంటే ఈ లైన్ మనకి L అనే పాయింట్ తెలిసిపోయింది. ఇక్కడ L అనే పాయింట్ 1, 2 LH లైన్ కట్టాలి అంటే OL స్లోప్ కడితే LH స్లోప్ వచ్చేస్తుంది కదా. స్లోప్ ఆఫ్ OL = 2/1. therefore స్లోప్ ఆఫ్ LH, నాన్న S అంటే స్లోప్ ఆఫ్ OL, స్లోప్ ఆఫ్ LH ఎంత అవుతుందండి? -1/2. బికాస్ ద లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ అంటే m1 × m2 = -1 అప్లై చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ LH, స్లోప్ దిస్ పాయింట్ ఇది y - 2 = -1/2 × x - 1. ఇప్పుడు ఇది ఏమైపోయిందండి అంటే జనరల్ గా ఇది x - 2y డైరెక్ట్ తీసుకొచ్చేస్తున్నానండి. x + 2y + -4 - 1 అంటే -5 = 0. అంటే దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ LH. దిస్ మీట్స్ LH మీట్స్ x axis at h. LH అనేది x యాక్సిస్ ని మీట్ అవుతుంది కాబట్టి x యాక్సిస్ దగ్గర y ప్లేస్ లో 0 పెడితే అప్పుడు x వాల్యూ 5 వచ్చింది. therefore h indicates 5, 0. డబుల్ ఆర్డినేట్ త్రూ h అంటే ఖచ్చితంగా ఏమవుతుందండి? ఇది సమ్ A అండ్ B అయితే A, B కదండి. A అంటే 5, K లైస్ ఆన్ దేని మీద ఉంటాయండి? ఇది ఖచ్చితంగా y² = 4x అనే పరాబోలాలో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. y² = 20 అంటే y = ±2√5. అంటే A అనే పాయింట్ 5, 2√5 అయితే B పాయింట్ 5, -2√5.
లెంత్ ఆఫ్ ఏబి అంటే ఎంత అవుతుందండి? లెంత్ ఆఫ్ ఏబి అంటే 4√5. ఈ లెంతే మనకి n ఇచ్చాడండి. లెంత్ ఆఫ్ ఏబి అనేది n ఇచ్చాడు. దేర్ ఫోర్ రూట్ n ఇచ్చాడా? రూట్ n. దేర్ ఫోర్ n/8 అడుగుతున్నాడండి. అంటే n is equal to 16 5s are 80. n/8 అంటే n/10 అంటే 8. వచ్చిందండి. n/10 కాబట్టి 8. ఇక్కడ మీరు ఫార్ములా రాసుకోండి. అంటే ఇదే కండిషన్ లో లెంత్ ఆఫ్ డబుల్ ఆర్డినేట్ ఈ ప్రాసెస్ లో అడిగితే క్వశ్చన్ ఏంటంటే 4a ఇంటూ 5 4√5 ఇంటూ a. అంటే ఈ ప్రకారంగానే జనరల్ గా y² = 4x వచ్చింది కాబట్టి 4√5 వచ్చిందండి. y² = 4ax అయితే సేమ్ ప్రాసెస్ లో చేస్తే ఇదే ప్యాటర్న్ కి 4√5 ఇంటూ a వస్తుంది. అంటే సపోజ్ y² = 8x అడిగాడు, ప్రాసెస్ అంతా చేయక్కర్లా, 4a√5 a ప్లేస్ లో 2 అట్లా. డబుల్ ఆర్డినేట్ చూడండి, O is the vertex, y² = 4x, L is one end of lattice rectum, LH is perpendicular to OL, LH is perpendicular to OL, meeting OX in H. ఫోన్ బాగా హీట్ ఎక్కిపోయిందమ్మా. అందుకే సడన్ గా ఆగిపోయింది. నోట్ చేయండి అమ్మా. రైట్. ఓకేనా? రాస్తారా? రాస్తే చెప్పండి అమ్మా. కంప్లీట్ అయినా ఆకాష్? 34 అని చూడండి.
M is the foot of the perpendicular. M is foot of perpendicular from the point P on the parabola. From P on parabola y square is equal to 8 into x minus 3 to its directrix. To its directrix. To its directrix. And S is the focus of the parabola. S is focus of parabola. S is the focus of parabola. And the triangle SPM is an equilateral triangle. SPM is equilateral triangle. SPM is an equilateral triangle. Then the length of each side of triangle. Then its length. చూడండి అమ్మా, ముందు నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి. నోట్ చేసిన వాళ్ళు మెసేజ్ చేయండి అన్న. ఓం పృథ్వీ కేదార్ చెప్పమ్మా. కేదార్ చెప్పినా. రైటింగ్ రైట్. రైట్ ఓకేనా. M is the foot of the perpendicular. అంటే M is the foot of the, ఇక్కడ చూడండి, y square is equal to 8 into x minus 3. Y square is equal to 8 into x minus 3 అంటే దీని యొక్క ఏ వాల్యూ ఎంత అండి? 4a is equal to 8 కాబట్టి a is equal to 2. ఇక్కడ వెర్టెక్స్ ఏమవుతుందండి? వెర్టెక్స్ is 3,0. వెర్టెక్స్ is 3,0. therefore మనకి ఇక్కడ ఏమంటున్నాడండి వాడు? M is the foot of the perpendicular. M is the foot of the perpendicular from P to directrix అంటున్నాడండి. P నుంచి డైరెక్ట్రిక్స్ కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటున్నాడు. ఇది M, ఇది డైరెక్ట్రిక్స్. ఈ డైరెక్ట్రిక్స్ అయితే ఇది ఫోకస్ అండి. ఈ డిస్టెన్స్ ఏ అయితే ఫోకస్ నుంచి వెర్టెక్స్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కూడా ఏ కదండి. SPM ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడండి. అంటే SPM అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి? SPM ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. SPM ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు కండిషన్ ఏమవుతుందండి? దిస్ యాంగిల్ ఈ 60 degrees కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుందని మనకి 30 degrees. ఇది 30 degrees అయితే ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ట్రయాంగిల్ SMZ sin 30 degrees is equal to ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే 2a బై హైపోటెన్యూస్ అంటే SN. 2a అంటే a వాల్యూ 2 కాబట్టి 4/SN. sin 30 అంటే 1/2 is equal to 4/SN. therefore SM is equal to 8. అంటే SM అన్న మనకి ఈక్వల్ ట్రయాంగిల్ కదండి. ట్రయాంగిల్ SPM is equilateral. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి? SP డిస్టెన్స్, PM డిస్టెన్స్, SM ఆల్ ఆర్ ఈక్వల్. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు 8. నోట్ చేయండి అమ్మా. ఓకే శశికిరణ్, రైట్. ఏంటి అడ్జస్ట్మెంట్?
కంప్లీట్ అయినా? వన్ మినిటా? రైట్. నోట్ చేస్తారండి? కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ప్రాక్టీస్ షీట్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అండి. ప్రాక్టీస్ షీట్ లో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమంటారంటే పేజ్ నంబర్ 109 లో ఫస్ట్ క్వశ్చన్. ప్రాక్టీస్ షీట్ అడ్వాన్స్డ్. అది ఎడిషనల్ ఎక్సర్సైజ్ లో అండి. ద లోకస్ ఆఫ్ ద వెర్టెక్స్ the locus of vertices of equilateral triangle ABC, such that its sides touches the parabola y square is equal to 4ax is. Y square is equal to 4ax is. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఓకేనన్నా? దీని మీనింగ్ ఏంటంటే అంటే ఇక్కడ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనేది టచ్ చేస్తుంది అంటున్నాడు. దేన్ని టచ్ చేస్తుందంట? సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ టచెస్ ద ఆల్ ద సైడ్స్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక పరాబోలా అండి. ఇక్కడ డ్రా చేసిన టాంజెంట్, ఇక్కడ డ్రా చేసిన టాంజెంట్, ఇక్కడ డ్రా చేసినటువంటి టాంజెంట్. ఇది T1 దగ్గర, ఇది T3 దగ్గర, ఇది T2 దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్స్. ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి. అంటే ఏబిసి అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే ఈ సైడ్స్ అనేవి అంటే ఈ సైడ్ ఏబి సైడు అట్లాగే ఏసీ సైడు బీసీ సైడ్ అనేవి పరాబోలాని టచ్ చేస్తున్నాయి. అయితే ద లోకస్ ఆఫ్ ఇట్స్ వెర్టిసిస్ అంటున్నాడు. లోకస్ ఆఫ్ ఇట్స్ వెర్టిసిస్ అడిగాడండి. మనకు ఆల్రెడీ తెలుసు T1 దగ్గర టాంజెంట్ అంటే అర్థం ఏంటి అంటే ఇది AT1 స్క్వేర్ కామా 2AT1, ఇది AT3 స్క్వేర్